వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల విజ్ఞాన వికాసం పెంపొందుతాయి. ఎంపీడీఓ తాజ్ మస్రూర్ వెల్లడి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి. తమ భూమిని ఆక్రమించుకున్నారని, దారి ఇవ్వడం లేదని, డాక్యుమెంట్లు ఫోర్జరీ చేశారని, ఇలా అనేక రకాల సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల విజ్ఞాన వికాసం పెంపొందుతుందని ఎంపీడీఓ తాజ్ మస్రూర్ అన్నారు. నేడు మదనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కలామ్స్ విజన్ 2024 సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలన్నారు. ఇలాంటి సైన్స్ ప్రదర్శన నిర్వహించడం వల్ల విద్యార్థులకు సైన్స్ మరియు టెక్నాలజీ అంశాలపై అవగాహనతో పాటు చదువు మీద ఆసక్తి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రతిభ గల విద్యార్థులకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను అందజేశారు. concept of చెప్పలేనా
వాటర్ ఎనర్జీ ద్వారా వర్కింగ్ ఆ విధంగా తీసుకొని సార్ బాగున్నారా బాబు My name is Esmina Charan. I am studying chemistry. We are from Ramoji Municipal High School. Today we are discussing in our bigger space. The heart has 4 chambers. The 4 chambers are both consist of antioxidant by the heart is lower lungs. The lungs are carried by the heart. The heart has different. ఈ సైన్స్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది. ఆ ఆలోచనను బయటకు తీయాలనే ఉద్దేశంతో, ఆ క్రియేటివిటీని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు స్కూల్ లెవెల్లో, సిఆర్సి లెవెల్లో జరిగింది. వాళ్ళల్లో కొంతమంది ఇప్పుడు మండల్ లెవెల్కి రావడం జరిగింది. వీళ్ళని మనము రేపు డిస్ట్రిక్ట్ లెవెల్ పంపడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ ఫస్ట్లో ఒక దీంతోనే ఒక మండలానికి ఒక ఎగ్జిక్యూటివ్ మాత్రం మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక ఇండివిజువల్ ఒకటి, స్టూడెంట్ ఒకటి, టీచర్తో ఒకటి, స్టూడెంట్తో ఒకటి, మూడింటిని మనము డిస్ట్రిక్ట్ లెవెల్ పంపడం జరుగుతుంది. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లి నందు మదనపల్లి మండల్ లెవెల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్కు మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్యోద్దేశం పిల్లల్లో సృజనాత్మకమైనటువంటి విలువలను బయటకు తీసుకొచ్చే దానికోసం ఈ సైన్స్ ఎగ్జిబిషన్ చాలా దోహదపడుతుంది. అందులోనూ మండల్ లెవెల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఎగ్జిబిషన్ జరపమని చెప్పి పై అధికారులు ఆదేశాలు ఇచ్చినారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ ఎగ్జిబిషన్ గాను జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్, నోడల్ హెడ్ మాస్టర్గా మరియు ఎంఈఓ 1, ఎంఈఓ 2 ఆఫీసర్స్గా సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన మదనపల్లె మండలంలో సైన్స్ ఎగ్జిబిషన్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ఎగ్జిబిట్స్ను ప్రదర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిట్స్లో న్యాయ నిర్ణేతలుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుల్ని 4 నియమించడం జరిగింది. వారు ఇందాక సార్ చెప్పినట్లు టీచర్ ఎగ్జిబిట్ ఒకటి, ఇండివిజువల్ ఎగ్జిబిట్ ఒకటి, గ్రూప్ ఎగ్జిబిట్ ఒకటి, జిల్లా లెవెల్ 3 అత్యుత్తమ ఎగ్జిబిట్స్ను పంపాలని చెప్పి పై అధికారుల ఆదేశం మేరకు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఆ ఉత్తమ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శించిన వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు జెడ్పీ స్కూల్ నందు SISF సౌత్ ఇండియన్ సైన్స్ ఫెయిర్లో భాగంగా మండల్ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్ని సౌత్ ఇండియా లెవెల్లో మన బెంగళూరుకు సంబంధించినటువంటి విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం దీన్ని ముందుగా స్కూల్ లెవెల్లో, ఆ తర్వాత మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లోనూ నిర్వహించిన తర్వాత స్టేట్ లెవెల్, ఆ తర్వాత సౌత్ ఇండియా లెవెల్లో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన స్కూల్ జెడ్పీ హై స్కూల్ మదనపల్లి నందు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చాలామంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళ ఎగ్జిబిట్స్ని తీసుకొని వచ్చి దీని నుంచి సెలెక్ట్ అయినటువంటి ఉత్తమమైన 3 ఎగ్జిబిట్లను ఇండివిజువల్ కేటగిరీలో ఒకటి, అలాగనే గ్రూప్ కేటగిరీలో ఒకటి, టీచర్స్ ఎగ్జిబిట్లో ఒకటి, మొత్తం 3 కేటగిరీలను ఒక్కొక్క మొదటి స్థానంలో పొందినటువంటి ఎగ్జిబిట్లను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళి 31వ తేదీన అనగా రేపు జరగబోయే డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్స్ రాయచోటిలో పార్టిసిపేట్ చేయడానికి వీలుగా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శవ రాజకీయాలు, కుల మత రాజకీయాలు చేసే నాయకులు వైసీపీ వారేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాదని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ విమర్శించారు. నేడు మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి, ఎర్రచంద్రం స్మగ్లింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నాయకులేనని, ఆ పార్టీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గాంధీతాత బిడ్డల పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కు అధికారం కోసం, అవినీతి కేసుల మాఫీ కోసం పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందన్నారు. జగన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేసిన పాపానికి 5 సంవత్సరాలు నరకం అనుభవించారని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి చూసి ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటున్నారని అన్నారు. గాలివీడులో దళిత అధికారిపై మీ పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే ఆ ఘటనను ఖండించడం మాని పరామర్శకు వెళ్లిన పవన్ కళ్యాణ్ విమర్శించడం మీ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తోందని విమర్శించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నదైతే ఎంపీడీఓని వైసీపీ నాయకులు ఆఫీస్లోకి వెళ్ళి విధి నిర్వహణ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎంత దారుణంగా కొట్టినారు. దాన్ని అసలు దాడే జరగలేదు, మేము గాంధీ తాత బిడ్డలం అని చెప్పినట్టు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిని చంపడానికి ప్రయత్నించిన వీళ్ళు సమాజంలో దొంగతనాన్ని, డోలతనాన్ని, ఎర్రచందనాలను కానీ ఒక ఇల్లీగల్ పనులన్నింటి సమాజాన్ని పైన రుద్ది రౌడీజాన్ని, దొంగతనాన్ని పెంచి పోషించిన వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడటం అనేది దీన్ని ఎలా చూడాలో కూడా మాకైతే అర్థం అవ్వట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏదో కులాలు తీసుకుని వచ్చి మాట్లాడు. కులాల పైన రాజకీయాలు చేసేది మీరు, శవాల పైన బేరాలు అయిపోయింది మీరు. శవ రాజకీయాలు, కుల రాజకీయాలు పేటెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీరు కానీ. పవన్ కళ్యాణ్ గారు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కులాలను కలిపి కులాలను సంఘటన చేసే రాజకీయం చేయాలనే సిద్ధాంతంతో పార్టీ పెట్టిన వ్యక్తి, గత ఎన్నికల్లో చేసి చూపించిన వ్యక్తి. మన్యం జిల్లాలో ఎవరైనా కానీ రాజకీయ పర్యటించాకే బాధపడతారు. అట్లాంటి అసలు గూగుల్ మ్యాప్స్లోనే లేని ఊర్లకి రోడ్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికో లేకపోతే ప్రభుత్వ విధుల నిర్వహణలో ఆయన కొన్ని డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆయన విధి నిర్వహణలో భాగంగా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగిని మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కొట్టినా కూడా అది కరెక్ట్ అని మీరు సమర్థిస్తాడు. యాడే కానీ మిథున్ రెడ్డి గారు మీరు ఎవరన్నా చూసారా కనీసం సారీ చెప్పినట్టో, లేదా వాళ్ళు మా వాళ్ళు సారీ చెప్తారనో, లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనో చెప్పిన దాఖలాలే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు, ఇప్పుడు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు తల తీసే రాజ్యాంగం ఉండాలా, అలాంటి సమాజం ఉండాలని చెప్తారు. అదే ఆయన ఈరోజు చూసి చూపిస్తాడు. ప్రభుత్వ అధికారి పైన చేయి చేసుకుంటే ఎవరికైనా కూడా చెప్తా ఇలాగే లాక్కెళ్ళి స్టేషన్లో కూర్చొని పెడతాం, శిక్షిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే నిరూపించారు. సో మిథున్ రెడ్డి గారు మీ దొంగ ప్రేమ, మీరు ఏదైతే ప్రభుత్వ అధికారులు కూడా అధికార సంఘాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకు కూడా నేను విన్నవించుకుంటాను. మిథున్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రభుత్వ అధికారుల పైన దాడులు చేయండి, మీకు అడ్డు వస్తే ఎవరినన్నా కొట్టండి, మీకు భూములు రాసికపోతే ఎవరినన్నా చంపేయండి అని మిథున్ రెడ్డి గారు చెప్పారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నందుకు కూడా మీ యూనిట్ చూపించాల్సిన టైం ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి మండలంలో మీ అధికారులు ఉండే ప్రతి మిథున్ రెడ్డి పైన క్రిమినల్ కేసు పెట్టండి. అదొకటి. 2, మిథున్ రెడ్డి గారికి ఎనలేని ప్రేమ వచ్చేసింది మదనపల్లి పైన. 10 ఏళ్ళు ఇది 3rd టర్మ్ ఆయన ఎంపీగా ఉండడం. ఆయన ఏమంటాడు, బీటీ కాలేజ్లో జనగణమన రాశారో లేదో మీకు తెలీదా సార్? జనగణమన రాసింది, తర్జుమా చేసింది బీటీ కాలేజ్లోనే సార్. ఫస్ట్ టైం భారతదేశంలో జనగణమన పాడింది మన మదనపల్లిలోనే సార్. దాన్ని గౌరవించండి సార్. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి మదనపల్లిని జిల్లా చేయాలి. దీంట్లోనే మీ చిత్తశుద్ధి అర్థమవుతాను సార్. మదనపల్లి కడప టు బెంగళూరు రైల్వే లైన్ మీరు అనుకుంటే ఎంత సార్? మీ ఆస్తులు పెరిగినాయి, మీవన్నీ మేమేమేమి కావాలో అవన్నీ పెరిగినాయి. రైల్వే లైన్ గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు సార్, అది తీసుకొచ్చింది లేదు సార్. ఏం చేశారు? బీటీ కాలేజ్ మీరు ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నాడు. సో మాటలు చెప్పకుండా లాస్ట్లో ఎలక్షన్స్ టైంలో ఏదో ఓట్లు వస్తాయనో ఇంకోటనో కొన్ని డ్రామాలు చేశారు. ఆ టిడ్కో గృహాలకు పెయింట్ వేశారు, అది కూడా జనాలకు ఇవ్వాలి. అలాగే అదే పద్ధతిలో బీటీ కాలేజ్ యూనివర్సిటీ అనేసి జీవో ఇచ్చారు. అంతే మీరు చేసింది ఏం లేదు. మిథున్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం మేమైతే జనసేన పార్టీ నాయకులుగా మేమైతే ఊరుకొని ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు మీ గురించి మాట్లాడింది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం ఆ తలలు తగబడినా మేమైతే అనుకోం. జై జనసేన, జై. మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు తెలియజేసేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారి చరిత్ర మీరు ఒకసారి తెలుసుకుంటే మన ఎన్పీకుంట మండలం సోలార్ ఎన్టీపీసీ సోలార్ అనేసి ఒక సంస్థ మనకు ఉండాలి. అక్కడ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఆ కంపెనీల ద్వారా ముడుపులు తీసుకున్నారు. ఆయన అవినీతి గాల్వీడి మండలం
ఎన్పీ కుంట మండలం అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని మీరు వెనకేసుకొని రావడం సరికాదు. చాలా హాస్యాస్పదంగా ఉంది అలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకొని రావడం. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారు ఎంపీపీ అయితే అతనికి ఏం పని ఉంటుంది ఆఫీస్కి? అతను దౌర్జన్యంగా జవహర్ బాబు గారిని దాడి చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకు మా పార్టీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మా పార్టీ కాకినాడలో కూడా మీకు ఈ సందర్భంగా ఏం తెలియజేసుకుంటా అంటే క్రమశిక్షణకి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది క్రమశిక్షణతో. ఎలా అంటే కాకినాడలో మా ఎమ్మెల్యే గారే ఏదో కొంచెం ప్రాబ్లం జరిగి ఒక అధికారి మీద ఏదో జరిగితే వెంటనే సారీ చెప్పించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ నాయకులు అయితే ఒకటి, మీ పార్టీ నాయకులు ఒకటి అనేది కాదు. ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే వెంటనే వచ్చేదే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అయినా కానీ. అందుకని ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే మిథున్ రెడ్డి గారికి ఎక్కడా కానీ మీరు ఈ కుల రాజకీయాల ప్రస్తావన చేయకండి. ఎందుకంటే ప్రజలు నవ్వుతున్నారు. ఇప్పుడు ఇక్కడైనా మీరు తెలుసుకొని ఇది కంటిన్యూ చేయకుండా ఆపేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఎవరైనా సరే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయం చేయడానికో శవ రాజకీయాలు చేయడానికో గాలివీడికి రాలేదు. కేవలం ఒక ఉద్యోగికి మేమున్నాం భరోసాగా, మీ పనిని మీరు సజావుగా చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేరు అనే భరోసాను కల్పించడానికి అక్కడికి రావడం జరిగిందే తప్ప సుదర్శన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆస్తి తగాదాలు కానీ గొడవలు కానీ ఏం లేవు. ప్రత్యేకంగా ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా మాకు ఎవరికి తెలియదు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయాలు చేయడానికి వచ్చినారు అంటున్నారు. ఏం సార్ మీరు గత 10 ఏళ్లుగా అదే మాట అంటానే ఉన్నారు. ప్రజలు అవన్నీ దాటుకొని కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలు ఇచ్చినారు. అంటే ప్రతి కులము, ప్రతి వర్గము, ప్రతి మతం నిలబడితే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు వచ్చినాయి. మీరు అది తెలుసుకోండి. ఈ కులాలు, 3 పెళ్లిళ్ళు అనే మాటలు మానేసి ప్రజలకు ఏదైనా చేసే దాని మీద దృష్టి సారించాలని మీకు సవినయంగా తెలియజేస్తున్నాం మదనపల్లి నియోజకవర్గం తరఫున. అలాగే మీరు ఏదైనా పని చేయాలనే ఉద్దేశం ఉంటే మా పాత్రికేయ సోదరులకి మదనపల్లి నియోజకవర్గంలో మీరు 10 ఏళ్ల ముందు నుంచి మాటిస్తున్నట్టున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా స్థలాలని మీకు కేటాయిస్తామని పాత్రికేయ సోదరులకి ఇంతవరకు కేటాయించలేదు. అలాంటి వాటి మీద ఏదైనా దృష్టి పెట్టండి, లేదా మేము కేటాయిస్తాం చూడండి తప్పకుండా ఈ 5 ఏళ్ల లోపల. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మా అందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఏ ఉద్యోగస్తుల దగ్గరికి పోయినా వారితో ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి మీరు పనులు ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోండి, అంతే తప్ప వారి మీద దాడులు చేయండి అని ఎవరు చెప్పలేదు. అదేవిధంగా మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తికి కనీసం అక్కడికి ఎంట్రీ అవ్వడానికి కూడా అర్హత లేదు. అతనికి సంబంధం లేదు ఆఫీస్లో. వాళ్ళ అమ్మగారు అక్కడ ఎంపీపీ. ఇతనికి ఏం పని సుదర్శన్ రెడ్డికి? మీరు ఫస్ట్ దానిని ప్రశ్నించండి, అది తెలుసుకోండి. లేదా మీ పార్టీ నుండి అలాంటి వ్యక్తులు ఉంటే బహిష్కరించండి. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ అది తెలుసుకోండి. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇప్పటి వరకు వేసిన అభాండాలు చాలా మీరు ప్రూవ్ చేయలేరు. మీరు చేసేటివన్నీ అబద్ధాలని ప్రజలందరూ తెలుసుకున్నారు. అది తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై. అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు న్యాయవాది మృతికి కారకులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ ట్రయల్ నిర్వహించాలని మదనపల్లి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రఘుపతి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు తమ విధులను 2 రోజుల పాటు బహిష్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బయ్యారెడ్డి, సోమశేఖర్, శివశంకర్, గోపాలకృష్ణ, గణపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం 3 టౌన్ పోలీసులు ఏ కేసు విషయంలో రాజీ పడాలని న్యాయవాది శేషాద్రిని తీవ్రంగా వేధించడంతో అతను గుండెపోటుతో మృతి చెందాడని ఆరోపించారు. న్యాయవాది మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాది శేషాద్రి మృతిపై న్యాయ విచారణ న్యాయవాది శేషాద్రి మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయవాది మృతికి కారకులపై హత్యాయత్నం కేసు, న్యాయవాది మృతికి కారకులైన పోలీసులను ఈ నెల 28వ తారీఖున అనంతపురం పట్టణంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి బివి శేషాద్రి మృతికి కారకులైన వారిని
విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని, అదేవిధంగా వారిపైన హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మదనపల్లి న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఆల్రెడీ 28 నుంచి అనేక రకాల పత్రికల్లోనూ న్యాయవాదులు కూడా అక్కడ సీరియస్గా ఈ హత్యకు నిరసనగా కార్యక్రమాలు చేస్తున్నారు. మొదట ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన సిఐ గారు అతని ఎడల సీనియర్ న్యాయవాది ఎడల థ్రెట్ చేసి అతనికి పోలీస్ స్టేషన్ పిలిపించి అతని ఎడల కఠినంగా వ్యవహరించిన కారణంగానే అతను మరణించడం జరిగింది. దీనిపైన కేసును పక్కదారి పట్టించే కార్యక్రమాలు కూడా జరిగాయి. అయినప్పటికీ అక్కడ అనంతపురంలో ఉన్నటువంటి న్యాయవాదులు దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్పీషియస్ డెత్గా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇది ఈ అన్ని కోణాలు పరిశీలిస్తే అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు, వాళ్ళ ప్రవర్తన కారణంగానే అతను మరణించాడని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణకు ఈరోజు న్యాయవాదులు వచ్చారు. అటువంటి వారిపైన సీరియస్గా పనిష్ చేయాలని చెప్పని వారు ఎవరైతే కారకులైనారో అతని మరణానికి వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని చెప్పి ఈరోజు మదనపల్లి న్యాయవాదుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వీరిని కఠినంగా శిక్షించాలా, వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఈరోజు 30వ తారీఖు, అదేవిధంగా రేపు 31వ తారీఖు దీనికి నిరసనగా మదనపల్లి న్యాయవాదుల సంఘంగా మేము విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. ఘటన చాలా విచారకరము. సీనియర్ న్యాయవాది బిబి శేషాద్రి గారిని పోలీస్ స్టేషన్కు ఒక సివిల్ కేసులో పిలిపించి ఇతన్ని విపరీతంగా టార్చర్ చేసి తనతో పాటు వచ్చిన తన జూనియర్ న్యాయవాదులను కూడా పోలీస్ స్టేషన్కి రానివ్వకుండా చేసి ఇతన్ని సివిల్ మ్యాటర్లో ఈ విధమైన టార్చర్ వల్ల అతను మనశ్శాంతికి లోనై మనశ్శాంతి కోల్పోయి అతను చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా అతనికి పోలీసులు ఎలాంటి బాధ్యత తీసుకోకుండా హాస్పిటల్లో జాయిన్ చేయించకుండా ఇది దాదాపు 24 గంటల సేపు పోస్ట్ మార్టానికి కూడా నోచుకోకుండా పోస్ట్ మార్టం చేయకుండా కేసు రిజిస్టర్ చేయకుండా ఈ విధంగా చేయడం చాలా దౌర్భాగ్యకరం. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇలాంటి చర్యలను చేపట్టిన దీనికి బాధ్యులైన పోలీసులను కఠినంగా శిక్షించి వారిపైన కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా మదనపల్లి బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకూడదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ ఎంపీపీ అనుమతి లేకుండా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారంటూ తంబళ్లపల్లి మండల వైసీపీ నాయకులు మదనపల్లి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తంగళ్లపల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ నారాయణ రెడ్డి అనసూయమ్మకు తెలియకుండానే నిర్వహించారని వారు ఆరోపించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోతోందంటూ వాపోయారు. నేడు తంగళ్లపల్లి మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ అనసూయ నారాయణ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ జమాల్ భాషా, ఎంపీటీసీ మహేష్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రం అందజేశారు. సైలెంట్ గా ఉండండి ఒక నిమిషం. పర్మిషన్ తీసుకొని ఎంపీడీఓ పెట్టాం. మా పర్మిషన్ లేదు, మా మీటింగ్ వచ్చింది లేదు. మరి మీరే ఇవ్వాలి కదా పర్మిషన్. మేము పర్మిషన్ ఇక్కడే పెట్టేస్తాం సార్. ఈరోజు మాకు నోటీస్ లేదు. మేము మెమో ఇస్తాం సార్. మేము సంతకం పెట్టి పలానా డేట్ అని చెప్పి ఇస్తాం. మీరు ఎట్లా రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి? మీటింగ్ చేసినప్పుడు ఎవరు పోలేదా? ఎవరు పోలేదు? ఎవరు పోలేదు సార్? మాకు తెలియదు సార్. మీటింగ్ అది చెప్పకపోగా ఈరోజు ఒక 200 మంది టీడీపీ ఉంటారండి. ఎంపీటీసీలు వస్తారు, కంప్లీట్ గా భయం అనేది పోలీసు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళందరినీ లోపల నా ఆఫీస్ ఛాంబర్లో పంపించేసినారు సార్. కార్యకర్తలు, నాయకులు, ఎంపీడీ ఆఫీస్లో పోలీసులు వచ్చి 20 మంది ఉన్నారంట. ఉన్నా కూడా వీళ్ళనే పంపించేస్తారు సార్. పోలీసు వచ్చి మీరు ఎంపీడీ ఆఫీస్కి ఏం పనియా అని చెప్పి నిలబడుతుంది సార్. ఈరోజు తంబళ్లపల్లి మండల సర్వసభ సమావేశం తంబళ్లపల్లి మండల ఎంపీపీ గారికి కానీ, ఎంపీటీసీలకు కానీ,
సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా కనీసం అంటే ప్రజాప్రతినిధులు అనే విలువ అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశమో లేదంటే నియంత్రిత దేశమో ఇది నియంత్ర పరిపాలన నియంత్ర ప్రభుత్వమో తెలియదు. కానీ ఈరోజు తంబలపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకనే ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టేయడము, మీటింగ్కి వచ్చి ప్రజాప్రతినిధులు పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు. దానిపైన ఈరోజు తంబలపల్లి మండల ప్రజా పరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రము విలువ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి జరిగిన సంఘటనను మన సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమరాండం ఇచ్చి తెలియజేయడం అయినది. ముఖ్యంగా ఈరోజు తంబలపల్లి మండలము తంబలపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలోనే తంబలపల్లి తాలూకా ఈ 5 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు తంబలపల్లి మండలంలో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు, పెద్దేరు ప్రాజెక్టు కావచ్చు, ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు, త్రాగునీరు సౌకర్యం కావచ్చు, ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు వచ్చిన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 7 నెలలు అయింది. 7 నెలల్లో అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ ను 10 పల్లులకు 10 ఊర్లకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీడీసీలు సర్పంచ్లు కలుసుకొని అభివృద్ధి పాటలో పయనించేదానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈరోజు ఆ ఫండ్స్ ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, దాని మిత్రపక్షాలు కావచ్చు, ఈరోజు మండల ఆఫీసులోకి పోయి దౌర్జన్యానికి దిగి కట్లూరు మరియు కంకర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీటీసీలు కానీ ఎంపీపీని కానీ సర్పంచ్ కానీ పోనీయకూడదనే ఉద్దేశంతో పోవడం జరిగింది. మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డగించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అని భావించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా తంబలపల్లి అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి మీరు కాస్త తంబలపల్లిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బయటి వ్యక్తులు వాళ్ళకేమో అవసరం ఉంది, తంబలపల్లి సర్వసభ్య సమావేశానికి మదనపల్లి నుంచి, కురుబలకోట మండలం నుంచి, ఇతర మండలాల నుంచి కూడా వాళ్ళ నాయకులు రావడం, ఈరోజు కట్టెలు తీసుకురావడం, రాళ్లు తీసుకురావడం, దౌర్జన్యం ఎలాగైనా దౌర్జన్యం చేయాలని చెప్పి చూశారు. ఆ విధంగా తమిళపల్లిలో పరిస్థితి ఉంది. ఎప్పుడు కానీ ఇలాంటి పరిస్థితి తమిళపల్లిలో లేదు. చాలా ప్రశాంతంగా ఉండేది. బాగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎలాంటి పార్టీ గొడవలు కానీ ఇలాంటివి జరిగేటివి కాదు. కాబట్టి అలాంటి వాతావరణాన్ని మళ్ళీ మనం తీసుకురావాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాము. అలాగే మేము మౌనంగా ఉన్నామంటే అది మా చేతకానితనం కాదు. అదేవిధంగా మిమ్మల్ని మీకు భయపడి మేము మౌనంగా ఉండడం లేదు. ఎందుకంటే ప్రోటోకాల్ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ రోజున మేము మౌనంగా ఉంటున్నాం. కాబట్టి ఈ మౌనాన్ని మీరు ఆసరాగా తీసుకొని మా మీద దౌర్జన్యానికి దిగితే మాత్రం ఊరుకునే పరిస్థితే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ప్రజలందరూ ఈ రోజున తిరుగుబడే పరిస్థితి వస్తుంది. ఈరోజు తంబలపల్లి మండలం ఆఫీసులో జరిగినటువంటి సర్వసభ్య సమావేశం మా ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా, మాకు చెప్పకుండా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు, ఎంపీటీసీలు సర్పంచులను అడ్డుకోవాలి, ఎమ్మెల్యే గారిని రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనేమి, కురుబలకోట మండలం నుంచి అయితే అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం, మేము కట్లు రాడ్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి, మీరు చేసినటువంటి అరాచకం, ఈరోజు మీరు చేసినటువంటి తంబలపల్లి స్లోగన్స్
అవినీతి, ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు, సర్పంచులు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరు అంటున్నారు. ప్రజల కోసం మేము ఈ 4 సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో విచారించుకుంటే తెలుస్తుంది. ఈరోజు జల్ జీవన్ నిధులు అయితేనేమి ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది. సర్పంచులు, ఎంపీటీసీలకు ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదని చేస్తున్నది మీ నాయకులు. రండి అభివృద్ధి చేద్దామని అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి అని. అభివృద్ధి చేద్దాం, రండి, కలిసి రండి, చేద్దాం. లేదా మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి. అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏవేవో సపోర్ట్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం, చూస్తాం. అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అవమానకరమైన, అప్రతిష్టకరమైన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల నిరసనలో భాగంగా మదనపల్లి పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, రాజుబాబు, రమణ, ఆఫ్రిద్ లతీఫ్, సిపిఐ నాయకులు తిరుమల దేవా, ఆటో యూనియన్ నాయకులు అంజాద్, ప్రసాద్, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అవమానకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెళ్లుబెక్కిన, నిరసనలు వెల్లువెత్తిన అమిత్ షా గానీ, ప్రధానమంత్రి మోదీ గానీ ఇందుకు బాధ్యత వహించడానికి గానీ, దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు గానీ సిద్ధపడకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాజ్యాంగం మీద గానీ, అంబేద్కర్ మీద గానీ గౌరవం లేదని, అందుకే అంబేద్కర్ పట్ల ఆయన అగౌరవంగా మాట్లాడారని, అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి మనువాద, మతోన్మాద భావజాలం ప్రమాదకరంగా మారిందన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో దళిత, గిరిజన మహిళలపై దుర్మార్గమైన దాడులు, అవమానాలు జరుగుతున్నా ఏమాత్రం మాట్లాడని ప్రధాని మోదీ అమిత్ షాను వెనకేసుకు రావడం దుర్మార్గమన్నారు. ఈ తరహా ధోరణులు, పెత్తందారి పోకడలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాల సాక్షిగా ఈరోజు పార్లమెంటులో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి బీజేపీ పాలకులు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ రోజు దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న మతాలను, భిన్న కులాలను ఐక్యంగా ఉండి సాధించుకున్నటువంటి ఈ స్వతంత్ర ఫలాలను కూడా ధ్వంసం చేయాలని చెప్పి ఈ దేశాన్ని మత దేశంగా మార్చాలనేటటువంటి కుట్రలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు ప్రతిపక్షాలు కానీ, లేకుండా భారత ప్రజానికం కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన అన్ని దేశానికి చేసినటువంటి కీర్తిని కొనియాడుతూ ఉంటే ఓరించలేని, ఓరవలేనటువంటి ఈ బీజేపీ పాలకులు ఈ రోజు అంబేద్కర్ను అవమానించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. అంబేద్కర్ జపం ఒక చేస్తూనే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ఏమైనా దేవుడా, నాకు అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు. మీరు దేవుణ్ణి కొలిస్తే స్వర్గానికి పోతారనేటటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అంటేనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టుగా యావత్ భారతదేశం భావించింది. ద్వంద్వ స్వభావంతో భారతదేశాన్ని మత చిచ్చురేపెట్టి రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశాన్ని సమగ్రతని ధ్వంసం చేయాలనుకున్నటువంటి ఈ బీజేపీని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. మతోన్మాద శక్తుల్ని బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని అందరూ కూడా వామపక్షాలతో కలిసి రావాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సనాతన ధర్మం పేరుతో ప్రజలకు ఉన్నటువంటి హక్కులను కాలరాచి దళిత, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అందరినీ కూడా తొక్కివేయాలని పరిస్థితులు ఈరోజు బీజేపీ ముందుకొస్తున్నది. అందుకే అమిత్ షా ఈరోజు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి మాటలను వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగం వల్లనే అమిత్ షా ఈరోజు హోంమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అటువంటి అమిత్ షాకు బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పైన నమ్మకం లేనప్పుడు ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కూడా నరేంద్ర మోడీ ఏదైతే మొత్తం ప్రజలందరూ నా వెనుక ఉన్నారని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అమిత్ షాను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించవలసిందిగా వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఎందుకంటే ప్రజల్లో చిచ్చులు పెట్టి ఒకవైపు ప్రాంతాలుగాను కులాలుగాను మతాలుగాను ప్రజలను విభజించి పాలించాలనేటువంటి బ్రిటిష్ సంస్కృతిని ఈరోజు బీజేపీ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో ఎంతసేపు అమిత్ షా తన అదానికి కానీ అంబానీకి కానీ కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, అదేవిధంగా మత సామరస్యాన్ని కాపాడుకుందాం, ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం అనే విధంగా వామపక్షాలు ఇచ్చినటువంటి పిలుపులో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగం పట్ల ప్రమాణం చేసేటువంటి హోంమంత్రి అమిత్ షా గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం అంటే ఈరోజు ఈ దేశ ప్రజానికాన్ని అవమానపరిచేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆ రోజు పార్లమెంట్ లో చెప్పారు, ఏదైతే భిన్నాభిప్రాయ మతాలకు అనేక విధాలుగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా రాజ్యాంగం పట్ల అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పేటువంటి ప్రమాణం చేసేటువంటి వ్యక్తి ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానపడుతూ ఉన్నాడు. అందుకని ఖచ్చితంగా బీజేపీ మనుధర్మ సిద్ధాంతాన్ని తేవడం కోసమే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అవమానపడుతున్నారు. కాబట్టి తక్షణమే హోంమంత్రి అమిత్ షా గారు రాజీనామా చేయాలా, రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి వాటిని వెంటనే వెనుక కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాల్మీకిపురం పడమర పులిమేర ధర్మపదం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా శ్రీ జగన్మాత గోముఖదేవి సమేత శ్రీ హరిహర బ్రహ్మలింగోద్భవ మహాశివునికి వైభవంగా అన్నాభిషేకం జరిగింది. షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ అధ్యక్షులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు అభిరామ్ స్వామి అమావాస్య పూజలు హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి సప్తధాతు క్షీర హరిద్ర కుంకుమ చందన విభూతి అనాభిషేకం భక్తి శ్రద్ధలతో చేశారు. అమావాస్య సందర్భంగా పితృదేవతల ప్రీతిగా భక్తి శ్రద్ధలతో అనసూక్త పారాయణ హోమం విశేషంగా జరిగింది. साक्षातो अच्छरिच्छता मत्स्याद्भो मिमतो पुरः यत्पुरुषेण हविषाः अकल्पयुन् ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वते अन्नपूर्णे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించండి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల విజ్ఞాన వికాసం పెంపొందుతాయి. ఎంపీడీఓ తాజ్ మస్రూర్ వెల్లడి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహణ. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎంసీటీవీ న్యూస్.